సో గాయస్ ఇప్పుడు బయట అలాగా. సో ఇక్కడ చెప్పులు తీసుకున్నాం. సో ఒక దగ్గరనే కాగితం అనమాట. సో గాయస్ మస్తు పబ్లిక్ ఉందన్నమాట. సో లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు మేము. హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో గైస్ ఈరోజు అయితే సండే అనేసి ఇంకా బయటకు అయితే వెళ్దాం అనుకుని డిసైడ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనేసి సో రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. సో అందరం కూడా మా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తా గైస్ మళ్ళీ. సో ఇక్కడికి వచ్చేసాము. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఐడియా ఉండొచ్చు నాకు తెలిసి ఇక్కడ ఎగ్జిబిషన్. సో ఇది వచ్చేసి ఐమాక్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎవ్రీ ఇయర్ అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారంట. నాకు తెలీదు, నేనైతే వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట. కానీ చాలా అంటే చాలా పబ్లిక్ ఉందన్నమాట బయట. అసలు ఎన్ని 1 అవర్ అనుకుంటా, 1 అవర్. సో వెయిట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. మేము వెళ్ళింది యాక్చువల్లీ ఏంటంటే 4 నుంచి 11 దాకా ఉంటుంది అనుకుంటా ఇది. సో మేము వెళ్ళింది 6 o'clock వెళ్ళాము. 6కి వెళ్ళాము. సో 6కి వెళ్ళేలోపు అక్కడ బయట నుంచి లోపలికి రావడానికి మాకు 1 hour టైం పట్టింది. సో ఇక్కడ గేమ్స్ కానీ చిన్నపిల్లలకి అన్నీ కూడా. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సో మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ ఎవ్రీ ఇయర్ సో 1 month అయితే పెడతారనమాట ఇక్కడ ఎగ్జిబిషన్. నాకు కూడా తెలీదు. సో నేను ఫస్ట్ టైం తెలుసుకొని సరే వెళ్దాంలే అనేసి వెళ్ళామన్నమాట. అసలు చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ అసలు. సో చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాం అనమాట మేము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని చిన్నపిల్లలకి మంచిగా అనిపించింది నిజంగా. చిన్నపిల్లలు వస్తే మాత్రం మంచిగా అసలు ఎంజాయ్ చేస్తారనమాట. హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో కంపల్సరీ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి, రండి ఫ్యామిలీని తీసుకెళ్తే సో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికైతే వచ్చేసినాం అనమాట. నిజంగా అసలు పబ్లిక్ బయట నుంచి లోపలికి రావడానికి 1 hour పట్టింది. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు కొన్ని చూడడానికి సో ఆడుకోవడానికి థింగ్స్ అట్లా ఉన్నాయి. సో ఫొటోస్ తీసుకోవడం కానీ వీడియోస్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినా కానీ నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కూడా ఎక్కువ అయితే చిన్నపిల్లల్ని తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ హ్యాపీగా అయ్యే ప్లేస్ ఇది నిజంగా. సో కొన్ని పిక్స్ గట్లా తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే సో మనకి లోపల మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫొటోస్ కానీ సో ఇంకా అన్ని పిక్స్ వీడియోస్ అన్నీ మంచిగా తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మస్తు పబ్లిక్ ఉంది కాబట్టి మేము ఎక్కువసేపు లోపట్లేమో, ఎందుకంటే బయట ఇంకా దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. సో బయటికి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బాగుంది అసలు ఈ ప్లేస్. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అక్కడ మేము కూడా. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళి మేము కూడా కొన్ని పిక్స్ దిగామన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది కాబట్టి. సో రెగ్యులర్ టైంలో అంత పబ్లిక్ ఉండదంట, నార్మల్ ఉంటుందంట. కానీ మేము వెళ్ళింది సండే కాబట్టి నిజంగా చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. సో చల్లదనానికి అయితే వెదర్ వల్ల సో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ దిగుదామనేసి సో పిక్స్ అయితే సో ఆ ప్లేస్ నుంచి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎగ్జిబిషన్లో ఇవి కూడా అన్నీ ఇంకా ఏమేం కావాలని కప్స్ కానీ లేకపోతే మ్యాట్స్ కానీ సో స్లిప్పర్స్ కానీ అన్నీ నార్మల్ మనకి ఎగ్జిబిషన్లో ఎప్పుడు పెడతారు కదా సో అట్లనే ఉన్నాయన్నమాట. సో ఏవి తీసుకోలేదు మేమైతే, నార్మల్గా చూడడానికి అయితే చూసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్లిప్పర్స్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నిజంగా. నేను అప్పుడప్పుడు అంటే చాలా డేస్ అవుతుంది నేను వెళ్ళి కూడా ఎగ్జిబిషన్కి. సో డేస్ కాదు ఇయర్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత నేను వెళ్ళలేదు ఎప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో కానీ ఏమీ తీసుకోలేదు, బాగున్నాయి కానీ తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా తీసుకున్నాను. సో ఎందుకనేసి ఇక్కడైతే ఇంకా చిన్నగాడు ఊకుంటాడా, అస్సలు ఊకోడు, ఏడికి పోయినా కూడా ఒక టాయ్ తీసుకోవాల్సిందే. సో ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని టాయ్స్ అయితే చిన్నగాని కోసం అయితే తీసుకున్నా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో కొన్ని చిన్నుకు నచ్చిన టాయ్స్
ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రైస్ అయితే అంత ఎక్కువ ఏం లేదు, రీజనబుల్ ప్రైజే ఉంది. సో మంచిగా ఉన్నాయి అన్నమాట. అంటే మరీ క్వాలిటీ వేస్ అయితే అంత ఎగ్జిబిషన్ అంటే సో నార్మల్గానే ఉంటుంది. సో కొన్నిటి దగ్గర ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా సో క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ నార్మల్ అనమాట. దాని తర్వాత ఇక్కడ బయటకు వచ్చి సో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని సో ఇక ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నామన్నమాట. కొన్ని కూల్ డ్రింక్ కూడా ఐస్ క్రీమ్ కూడా. సో లోపల నుంచి వచ్చేలోపు ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది. 2 అవర్స్ అయిపోయిన తర్వాతకి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత సరే ఐస్ క్రీమ్ తిందాంలే అని సో మాకు నచ్చిన ఫ్లేవర్. నిజంగా నేను అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాక కాంచి సో వాయిస్ మొత్తం చేంజ్ అయింది, ఎందుకో ఏమో తెలియదు. సో ఇక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఒక 2 ఐస్ క్రీములు తిన్నా అనమాట. అదే అంటారేమో. సో తినాలనిపించింది, తిన్నా, అందుకోసమని ఇక గొంతు ఇట్లా అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తిని సో ఇక్కడ చూస్తున్నారు కదా చాక్లెట్ కేక్ అని. సో ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ ఏమన్నా ఉంటే కొన్ని తీసుకొని సో చిన్నగాడు కూడా ఊకుంటాడా, ఏడవడితే అన్నీ తీసుకోవడం మా చిన్ను అయితే. సో ఇంకా అక్కడ అన్నీ తీసుకున్న తర్వాతకి సో ఇంకేంటంటే ఇంకా చాలా తిరిగే ప్లేస్ ఉంది. బట్ అన్నీ అసలు లోపలికి వెళ్ళాం కానీ సో మొత్తం అయితే అసలు ఎక్కడా తిరగలేదు. సో ఇక్కడ మొత్తం ఇంకా లోపల అసలు చాలా అంటే ఇంకా వేరే గేమ్స్ అవి అని ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ తిరగలేదు ఎక్కువ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో చాక్లెట్స్, సోంపు, ఇంకా అవి ఇవి ఉన్నాయి. స్వీట్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో సో చాక్లెట్స్ కానీ పచ్చళ్ళు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఏమీ తీసుకోలేదు, ఎందుకో తీసుకోవాలనిపించలేదు. సో తీసుకోలేదన్నమాట. ఓన్లీ చాక్లెట్స్లలో ఏమైనా డిఫరెంట్ చాక్లెట్లు ఉంటే తీసుకుందాం అనేసి సో ఒక 2-3 చాక్లెట్లు అయితే తీసుకున్నాము. ఇంకట్లనే ఇక ముందుకు వెళ్ళినాక ఈ పాపడు చూస్తున్నారా, నిజంగా నేను చూడడం అయితే ఇంత పెద్ద పాపడు ఫస్ట్ టైం అనమాట. సో సరే అనేసి తిందామని సో గైస్ నిజంగా నవ్వొస్తుంది నాకు. తిందామని ఆశకి నేను పాపడు తీసుకొని ఫుల్ కారం వేయించిన దాంట్లో. సో కొంచెమే తిన్నాం అనమాట. నిజంగా తినబుద్ధి కాలేదు, ఎందుకు ఏమో తెలీదు, ప్లేన్ తీసుకొని అయితే అనిపించింది. సో గైస్ చూసారు కదా, నేను నా ఫ్యామిలీతో ఇలా బయటకు వెళ్ళి అయితే ఈరోజు ఇలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీకు నచ్చినట్టయితే. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.